వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రావు గారు, ఈ అదానీ గురించి, ఈ లంచాల గురించి ఏదో మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఏమన్నా మీరు రెస్పాండ్ అవుతారా? నెక్స్ట్ ఆ టాపిక్లోకి వెళ్దాం. ఈ హామీలు ఎగ్గొట్టడం, అసెంబ్లీలో మంత్రుల తీరు. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈశ్వర్ గారికి నమస్కారం, ప్యానల్ లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. ఇది అదానీ గ్రూప్ సంబంధించి చాలా దారుణమైన కుట్ర. ఇందాక మన పాషా గారు కానీ మన వెంకటరెడ్డి గారు కానీ చెప్తున్నట్టుగా మన యొక్క దేశం మీద కూడా అమెరికా చేస్తున్న కుట్రలాగా కూడా ఇది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి మనకు ఒక ఏజెన్సీ సంస్థ హిడెన్బర్గ్ అని అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ ప్రైస్ మీద మ్యానిపులేషన్ జరుగుతుందని చెప్పేసి ముందుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో. అప్పుడు కూడా లక్షల కోట్ల రూపాయలు మనకి ఇక్కడ ఇండియాలో సాధారణ ప్రజలు, రిటైల్ ఇన్వెస్టర్స్, మదుపరులందరూ కూడా, మధ్యతరగతి పేద ప్రజలందరూ కూడా, మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈ రోజున ఉద్యోగం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన కోవిడ్ తర్వాత విపరీతంగా మన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అందరూ కూడా అవేర్నెస్ పెరిగి బాగా ఇన్వెస్టర్స్ పెరిగారు. దీన్నంతా కూడా వాళ్ళందరూ లక్షల కోట్ల రూపాయలు ఆ రోజున ఆవిరి చేసి ఆ హిడెన్బర్గ్ అన్న సంస్థ వాళ్ళు దాన్ని లాభం పొంది వాళ్ళు ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేశారో వాళ్ళే మళ్ళీ అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎఫ్ఐఐ ద్వారా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు లాభం పొందారు. లక్షల కోట్ల రూపాయల లాభం పొంది మన డబ్బులు తీసుకుని కుట్ర చేస్తా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎఫ్ఐఐ, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మన ఇండియా స్టాక్ మార్కెట్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా బయటికి విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మన స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడే విధంగా కూడా జరుగుతూ ఉంది. కానీ ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ ఆ ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ మీద పడవలసిన ఎఫెక్ట్ ని పడనివ్వకుండా కాపాడుతూ విపరీతంగా భారతదేశం అంతా కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ ని ఈ రోజు నిలబెట్టే పరిస్థితి, భారతదేశం యొక్క జీడిపిని కాపాడే పరిస్థితిలో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకుంటూ ఉన్నారు. దీన్నంతా కూడా షేర్ మార్కెట్ లో ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి భయపడితే అప్పుడు ఈ ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా బయటకు వెళ్తే మన జీడిపి గ్రోత్ అంతా కూడా పడిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఒక దారుణమైన కుట్రతో ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అందరిని కూడా భయపడడానికి ఎవరో ఎక్కడో కేసు వేసినంత మాత్రాన అప్పుడు కూడా గతంలో కూడా అదానీ గ్రూప్ దాని నుంచి కూడా ఎటువంటి మ్యానిపులేషన్ జరగలేదని చెప్పేసి తర్వాత దాని నుంచి నిరూపించుకుని మళ్ళీ బయటకు రావడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఒకసారిగా ఆ ప్రైస్ అంతా కూడా విపరీతంగా పెరిగింది. అప్పుడు లాభపడింది ఎవరంటే అప్పుడు ఎవరైతే దాని మీద అబాండాలు వేశారో వాళ్ళే లాభపడ్డారు. ఈ రకమైన ఈ భారీ కుట్ర కోణంలో ఎటువంటి తప్పు చేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, ప్రజలకు ఏ రకంగా సంక్షేమం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకుని ఆ రోజున గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4.5 రూపాయలకి ఉన్న దాన్ని కేవలం ₹2.49 ఈయన అగ్రిమెంట్ చేసుకుంటే దానికి ఎవరైనా కూడా గతంలో ఉన్నదానికన్నా ఎక్కువ పెంచిస్తే లంచాలు ఇస్తారు, కానీ గతంలో ఉన్నదానికన్నా తక్కువకి ఇస్తే దానికి గ్రూప్ కి నష్టం జరుగుతుంది, దానికి లంచం ఇస్తారని చెప్పేసి ఎవరు కూడా పసిపిల్లలు అడిగినా కూడా అర్థమయ్యే విషయాన్ని వాళ్ళు ఏంటంటే మసిగుడ్డ కాల్చి ముఖం మీద చల్లడం, దాన్ని గుడ్డకాలు చేస్తే తర్వాత వాళ్ళే తుడుచుకుంటారు అన్నట్టుగా బురద జల్లే ప్రయత్నం చేయడం తప్ప ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితి ఇక్కడ లేదు. ఈయన ఇందాక మనం పేపర్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గ్రూప్ తో ఏదైనా ఒప్పందం చేసుకుంటేనేమో అదానీకి అదానీ అయితే ఓకే అని చెప్పి రాయడం, వీళ్ళైతేనేమో ఎవరు వచ్చినా కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు, మంచి విజన్ నాయకుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పోర్ట్రే చేసే విధంగా ఈ ఎల్లో మీడియా చేస్తూ చాలా దారుణంగా ఈ రోజున వ్యవహరిస్తుంది. దీన్నంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున చూస్తే వాళ్ళు ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా, ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం కూడా ఇక మన రాష్ట్రంలో ఈ పేద ప్రజలకి సూపర్ 6 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్తే వీళ్ళు దానిలో 3 తగ్గించి సూపర్ 6 ఎవరన్నా కూడా గతంలో దానికన్నా ఎక్కువగా ఇస్తామని చెప్తారు, కానీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాలు అని చెప్పి 9 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే 6 పథకాలు ఇస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజున చేసి వాళ్ళకి అందరం ఎక్కిస్తే వాళ్ళు దాన్ని కూడా చేయలేక మొత్తం అన్ని కూడా చెప్పాడంటే చేయడంతే అని మీరు చెప్పినట్టుగా కనీసం ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా దాన్ని అంతా డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ఇందులో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉంటే వీళ్ళు ఎన్డీఏ కూటమి తరపునేమో తెలుగుదేశం పార్టీ ఉంటే దాన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ ని బీటీఎం గా పెట్టుకుని ఈ రోజున మళ్ళీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. రైట్, వస్తాను సార్. ఎస్, ఇది సింపుల్గా అర్థమయ్యే విధంగా ఈ ఒప్పందాలకు సంబంధించి ఒకరు వాట్సాప్ చేశారు. ఒక చిన్న లైన్ చదివిన తర్వాత మనం ఆ టాపిక్లోకి వెళదాము. ఈ హామీలు ఎగ్గొట్టే దానికి సంబంధించి ఒక సంస్థకు నెలకు 10 యూనిట్లు చొప్పున రాబోయే 30 ఏళ్లకు ఒక వస్తువు అవసరం ఉంది.
ఒక ఆయన సీఈఓగా ఉండగా ఆ 10 యూనిట్లు నెలకు 510 రూపాయలు పెట్టి కొంటామని ఒప్పందం చేసుకొచ్చాడు. ఆ తర్వాత వచ్చిన సీఈఓ అదే 10 యూనిట్లు నెలకు 249 రూపాయలకు వచ్చేలా ఒప్పందం చేసుకొచ్చాడు. ఇందులో లంచం ఏమైనా ఉంటే 510 రూపాయలు పెట్టి కొన్నప్పుడు ఉంటుందా, లేకపోతే 249 రూపాయలు కొన్నప్పుడు ఉంటుందా? విజ్ఞత గల ప్రజలు ఆలోచిస్తే ఎవరు దొంగ, ఎవరు అవినీతి పరులు అనేది 510 కంటే ముందు 374 ఉంది. ప్రజలకు అర్థం కావడానికి సింపుల్ గా ఇది. అది కాకుండా సంస్థ గురించి వాట్సాప్ చేశారు ఇప్పుడే. ఎక్కడో అమెరికా సంస్థ మీద నమ్మకం ఉందంట. మార్గదర్శి 2,400 కోట్ల రూపాయల స్కామ్ చేసిందని ఇక్కడ సంస్థ ఈడీ చెప్తే సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఈడీ. చేస్తే ఇక్కడ ఉన్న సంస్థ చేసినటువంటి ఈ అన్యాయం ఏదైతే ఉందో దీని మీద పోరాడాలంట. కానీ ఎక్కడో అమెరికా సంస్థ నమ్ముతారంట. ఇక్కడ ఈడీ మాత్రం షర్మిల గారిని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నా, మరి మార్గదర్శి గురించి మాట్లాడండి, మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, ప్రజా ఉద్యమం తీసుకురండి, మార్గదర్శి అన్యాయం చేస్తుందని చెప్పేసి నిరూపించండి. ఆల్రెడీ అఫిడవిట్ ఉందండి ఈడీది, ఇంకేం కావాలి? రైట్.